హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీఎంసెట్ 2025 సంబంధించినటువంటి ఫార్మసీ కౌన్సిలింగ్ ఏదైతే మనకి కొనసాగుతుందో దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు మనం 21st అనుకున్నాం కదా. సో 21st రోజున మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇందాక కూడా వీడియో చేసుకున్నాం. సో యాక్చువల్గా నేను చెప్పాను ఏంటి అంటే 6 కన్నా ముందే మనకి సో ఏదైనా సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేయకపోతే సో మనకి అంటూ ఒక పాపప్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇందాక ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో అదేవిధంగా మనకి 6 o'clock కాదు, ఆఫ్టర్ 7 తర్వాత అయితే మనకి ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది. అప్పటి నుంచి నేను రిఫ్రెష్ అయితే చేస్తూ ఉన్నాను. సో వన్స్ అయితే ఇలాంటి ఒక పాపప్ అయితే మనకి ఇక్కడ బ్లింక్ అవుతూ వచ్చిందనమాట. మీరు చూసుకోండి ఒకసారి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత. ఈరోజు సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసామని చెప్పేసి అనుకో. హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2025 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట. ఏంటి అంటే ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క కోడ్ SPSW. ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే అటువంటి 2 ఫార్మసీ కాలేజెస్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి. మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం 20,000 రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్. అలాగే మనకి BSc నర్సింగ్ తో పాటు BPTకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసామని చెప్పేసి అనుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ సో ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ 22nd of October అని చెప్పేసి సో మనకి ఇచ్చారు. సో ఏమైందంట అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ఈ యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేవి పోస్ట్ పోన్ అయినాయని చెప్పేసి అన్నారు. ఏంటి అంటే ఒక చిన్న గ్లిచ్ వచ్చిందంట. సో లైక్ ఆ యొక్క వెబ్సైట్ ఇక్కడ మనకి వాళ్ళకైతే ప్లే చేస్తారు కదా ఇక్కడ సీట్ అలాట్మెంట్స్ అన్ని. సో అవి ప్లే చేస్తున్న టైంలో సో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదంట ఆ యొక్క ఫామ్. సో దాని కొరకైతే కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి వాళ్ళైతే సో మనకి 22nd అంటే రేపటి రోజునకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఏం పర్లేదు ఇప్పటికీ కూడా. సో మనకి వెబ్సైట్ అయితే అండర్ బిల్డింగ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఈరోజు అయితే డెఫినెట్గా రిలీజ్ చేశారని చెప్పేసి. సో కాకపోతే ఏమైందంటే వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇవాళ రిలీజ్ చేద్దామని చెప్పేసి సో అనుకున్నారు. కాకపోతే సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది. అది కూడా ఎప్పటికో కాదు, రేపటి వరకు. సో రేపు ఏ టైమింగ్ అయితే మనకి ఇవ్వలేదమ్మా. సో టైమింగ్ మాత్రం సో రేపు మార్నింగ్ 11 తర్వాత అయితే ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. సో రేపు మార్నింగ్ 11 తర్వాత మనకైతే సో ఈవినింగ్ వస్తుందా, 11 తర్వాత ఆఫ్టర్నూన్ వస్తుందా, నైట్ వస్తుందా అనేది మనకు తెలియదు. సో మేబీ 11 తర్వాత అయితే రిలీజ్ చేయొచ్చు అనమాట, 11 o'clock తర్వాత. ఓకేనా. సో అప్పటికేంచి మనం అయితే ఎదురు చూద్దాం. సో వన్స్ రాగానే నేను మీ కొరకు అయితే వీడియో అయితే చేశాను. ఓకేనా. సో వెంటనే ఇలా రాగానే అలా వీడియో అయితే చేసేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్లీజ్ షేర్ విత్ ద ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ అందరికీ సీట్స్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా అలా కోరుకుంటే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఓకేనా. సో ఏం లేదు. సో నేను రాగానే రేపు వన్స్ మనకి సీట్ అలాట్మెంట్స్ రాగానే సో వీడియో అయితే చేసేసాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.